చేయండి తర్వాత మీ బావగారిని కూడా తీస్తాం ఏం భయంలే కానీ ఈడ వచ్చేసి అరే చూపిపో ఈడ వచ్చేసి ఈడ వచ్చేసి మా అక్క గారు ఎంట్రీ బోర్డు ఎంట్రీ వాకి ఎప్పుడు కనపడదురా మా అక్క మా అన్న మా అక్క సేమ్ నా పోలికలే కానీ కొద్దిగా పక్కగా ఉంటుంది. ఇక్కడ ఎవరండి? మా బావగారు. మా అక్కకి ఒకటే మొగుడు. ఇది వచ్చేసి పోయింది ఫ్రెండ్స్. ఇక్కడ తులసి చెట్టు చూసారు కదా, తులసి చెట్టు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూపి మనీ ప్లాంట్. ఇది చెట్లు అది ఎంత పెరిగితే మా అక్కకి ఇంట్లో అంత సంపద పెరుగుతుంది అట్లా. ఇప్పుడు ఒక 5-6 కొమ్మలు ఎక్కువ వచ్చినాయి. 5-6 కొమ్మలు ఎక్కువ 5-6 కొమ్మలు పెరిగినందుకు సంపద కూడా పెరిగిండొచ్చు కానీ చెప్పదు మా అక్క. నెక్స్ట్ వచ్చేసి లిల్లీ పూల చెట్టు అనమాట. పూలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడే మగ్గ వాసింది ఫ్రెండ్స్. ఇది కలబంద అనమాట, మూతికి పూసుకోవడానికి. కానీ మా అక్కడ పూసుకోడు. ఇది కాకరకాయలు అనమాట. కాకరకాయ విత్తనాలు తిని పారేసి కాకరకాయలు చెట్టు మొలుస్తాయి అనమాట. ఇది ఉల్లిగడ్డ అనుకున్నా కానీ ఉల్లిగడ్డ కాదంట, అది కూడా ఒక మల్లెపూల చెట్టు. స్టాండ్ బుక్ చేసి నేను వద్దండి. ఏం స్టాండ్? కెమెరా స్టాండ్. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. ఇది బండల ఫ్యాక్టరీ. ఇక్కడ కోడి పొదిగేసాము మేము. ఆ డోర్ వేసి కోడిని చూపి ఫ్రెండ్స్. ఈ రోజు వాటిలే ఎగిరిపోతుంది. ఒక గంపెత్తాను గుర్రు అంటది ఒక. ఫ్రెండ్స్ కోడి చూడండి పొదిగి పెట్టింది గుడ్లని. మా అక్క వాళ్ళ కోడి బాగుందా? వద్దులే ఫ్రెండ్స్ మూసాయి. దానికి కోపం ఎక్కువ కొంచెం. అక్కడ పూల చెట్లు ఉన్నాయి. దాని గురించి ఇవి పూల చెట్లు అనమాట. మా అక్క వాళ్ళ కింద ఓనర్స్ది. కింద ఓనర్స్ వాళ్ళ ఇల్లు. ఇది వాష్రూమ్. ఇవి స్టెప్స్. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇల్లు చూపిస్తాను అండి. కరెక్ట్. నిజంగా అంటే నేను ఆకాశం పైకి మీరు కెమెరా బ్యాగ్ గారు కష్టం మీద నడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి ఈ విధంగా. చూసారు కదా, లోపల మాత్రాలు వెళ్ళి చూపిస్తానండి. ఓయమ్మ గేట్ ఎంట్రీ గేట్ ఇది. లోపల తర్వాత మీ బావగారిని కూడా తీస్తాం ఏం భయంలే కానీ. ఈడ వచ్చేసి అరే చూపిపో. ఈడ వచ్చేసి ఈడ వచ్చేసి మా అక్క గారు. ఎంట్రీ బోర్డు ఎంట్రీ వాకి ఎప్పుడు కనపడదురా. మా అక్క మా అన్న మా అక్క సేమ్ నా పోలికలే కానీ కొద్దిగా పక్కగా ఉంటుంది. ఇక్కడ ఎవరండి? మా బావగారు. మా అక్కకి ఒకటే మొగుడు. ఇది వచ్చేసి పాతకాలం టీవీ చూస్తున్నారా ఫ్రెండ్స్? కొద్ది పైకి ఫ్రెండ్స్ ఈ టీవీ వచ్చేసి ఒక 30 సంవత్సరాల క్రితం నేను పుట్టక ముందు తీసుకున్నారు. అర్థం ఒకటి మా అన్ననే తీసుకున్నారు. అది పాత పగిలిపోయింది. ఇది మా అక్క వాళ్ళే పాలిష్ దిక్కి వేసుకున్నారు ఫ్రెండ్స్. టేబుల్ వాళ్ళే టేబుల్ అని చెప్పు. పాలిష్ చేసిన టేబుల్. ఇది ఒకటే కొనుక్కున్నారు అనమాట. ఇది పాలిష్ అయితే మా అక్క వేసింది. ఇక్కడ ఒక చిన్న బాబా చూస్తున్నారా ఫ్రెండ్స్? అక్కడ టేబు ఇట్లా వదాం. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ కనిపిస్తుందా? దాన్ని కూడా దిపే
వచ్చేసి పాత బీరు అన్నమాట. ఆ, ఇది ఒక 3 సంవత్సరాలు. మా పాపకి పెళ్లికి మా గిఫ్ట్ ఇచ్చినదన్నమాట. మా ఎక్కడ కొత్త తీసుకొని పోయి పాత నిడవారేసి ఆ పాప కొత్త తీసుకొని పాత వారేసి చూడండి ఎంత మా ఎక్కడ మోసం చేసింది. ఇది వచ్చేసి మంచము. మంచం మీద మా త్రిమూర్తులు అన్నమాట పిల్లలు. అరవింద్, దీక్షిత. ఇది వచ్చేసి మా మనవరాలు అనమాట. చూపి ఇక్కడ ప్రణవి అనమాట. ప్రణవి ఆల్రౌండ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లైట్ వేస్తాను ఫ్రెండ్స్. మప్పు ఉంది అన్నీ వేస్తాను. మా చిట్టి పాప చూడండి ఒకసారి చిన్నగా. చిట్టి పాప పడికేయండి, వద్దు డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి ఇది 2వ మంచము. ఇక్కడ మా బాల్యంతో పడికేయండి. ఇది వచ్చేసి మా చిట్టి పాపది ఉయ్యాల. చూసారా అన్ని కూడా తీరంతా లాస్ట్ రోజులండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విండో తెరిస్తే చల్లటి గాలి అయితే వస్తుంది అనమాట. గ్యాస్ చూసారు కదా ఎంత చల్లటి గాలి వస్తుంది చూడండి. వెంటనే కూడా అట్లానే వస్తుంది చూడండి. చల్లటి గాలి వేసే అవసరం లేదు. ఈ గాలిలో నుంచి ప్రకృతి కూడా కనిపిస్తుంది. పచ్చడి పొలాలు కనిపిస్తూ ఉంటాయి అవతల నుంచి. ఇక్కడ వచ్చేసి అన్ని బట్టలు అనమాట. మా అక్క వాళ్ళు ఎక్కువ లేరు, ఇద్దరే ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించిన సామాన్లు. మా బాబావి మాటవి. నెక్స్ట్ వాళ్ళిద్దరికి సరిపడా సామాన్లు. ఇది ఆ కలసం నేను తీసుకోవాలి. అది మేము తీసుకోవాలి. ఎంత అని చూడద్దండి. ఇవన్నీ మా అక్క సామాన్లు అనమాట. ఇప్పుడుగా మా పాప వంటకాలు చేసి ఆరబెట్టింది అనమాట. నెక్స్ట్ గ్యాస్ కట్ట. ఇది కూడా మా అక్క వాళ్ళు స్వతహా చేసినది. చూసారా 2 బండని మధ్యలో కోసేసి టేబుల్ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా మా అక్క వాళ్ళ చేతులతో పాది తిక్కినది, చేతులతో కోసినది అనమాట. కష్టపడి ఈ టేబుల్ అయితే అరేంజ్ చేస్తున్నాం. మీకు కావాలంటే చెప్పండి, మేము అరేంజ్ చేస్తాము. డబ్బులు ఎక్కువ తీసుకొని. మధ్యలో గ్యాసులు. వీళ్ళిద్దరికి కావాల్సిన సామాన్లు అంటే ఎక్కువ ఉండవు. ఒకరు ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ ఉండవు. గ్యాస్ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి కూరగాయలు అనమాట. మా అక్క వాళ్ళు ఫోన్లో నాటుకోవాలి అనమాట. చూసారా నాటుకోవాలి. ఎక్స్ నాటుకోవాలి ఎక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్లో చాట్ చేసి అమ్మేస్తారనమాట. వాళ్ళు తినర్లేండి, మరి తింటున్నారు కాకండి. కోళ్ళు ఇక్కడ మా అక్క వాళ్ళ ప్రోగ్రామ్ పక్కన అంతా ఏముంటుంది అబ్బది మిషన్ మిల్లు ఉందన్నమాట. అక్కడ కోళ్ళని కడతా ఉన్నారు. ఆ మిల్లులో ఉన్న గింజలు మొత్తం ఏరుకొని బాగా లాభ అవుతా ఉన్నాయి. దానిలోకి పెట్టిన కోడిగుడ్లు చూసారు కదా. ఇవన్నీ సామాన్లు అనమాట. ఎక్కువ గుళ్ళు లేనని చీర పెట్టాను మా అక్క 2 సామాన్లలో. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియోలో మా అక్క వాళ్ళ ఇల్లు. మా అక్కని మా బావని అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసాం కదా. చూడండి మా అక్షయ్ చూడండి బ్యాగ్ వేసుకుని వాళ్ళు పెద్దమ్మ బ్యాగ్ వేసుకుని. అరవింద్ లేసి ఎక్స్ప్రెషన్ చూడండి. అరవింద్ గాంధీ అని మళ్ళీ పడుకున్నాడు. ఏడుండేది మా ఎక్కని కమ్మవాడి పెద్ద ఉడికిస్తాను. డోంట్ వరీ మా అక్క ఫీల్ అవుతుంది. కమ్మవాడి ఈడే ఉండే నేను చూస్తాను. అది ఆ కమ్మ ఇప్పుడు పెట్టుకోవడానికి ఏంటి ఫ్రెండ్స్ రీల్స్ కోసం మా అక్క ఇచ్చింది పాప. ఇంటి వెనకాల చూద్దాం. చెట్లు చూపించలేను ఇంత ఫ్రెండ్స్. అట్లనే బయటకు వస్తే చెట్లు ఉన్నాయన్నమాట. మా అక్క ఎంతో ప్రేమగా నాటిన చెట్లు. ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు అనమాట. గాలి ఉన్నందుకు ఇది పోయింది ఫ్రెండ్స్. ఇక్కడ తులసి చెట్టు చూసారు కదా. తులసి చెట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూపి మనీ ప్లాంట్. ఇది చెట్లు అది ఎంత పెరిగితే మా అక్కకి ఇంట్లో అంత సంపద పెరుగుతున్నట్లే. ఇప్పుడు ఒక 5-6 కొమ్మలు ఎక్కువ వచ్చినాయి. 5-6 కొమ్మలు ఎక్కువ.
5-6 కొమ్మలు పెరిగినందుకు సంపద కూడా పెరిగిండొచ్చు కానీ చెప్పదు మా అక్క. నెక్స్ట్ వచ్చేసి లిల్లీ పూల చెట్టు అనమాట. పూలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడే మగ్గ వాసింది ఫ్రెండ్స్. ఇది కలబంద అనమాట, మూతికి పూసుకోవడానికి. కానీ మా అక్కడ పూసుకోము. ఇది కాకరకాయలు అనమాట. కాకరకాయ విత్తనాలు తిని పారేసి కాకరకాయ చెట్టు మొలుస్తాయి అనమాట. ఇది ఉల్లిగడ్డ అనుకున్నా కానీ ఉల్లిగడ్డ కాదంట, అది కూడా ఒక మల్లెపూల చెట్టు. ఇది లిల్లీనే, అదే చెట్టే లిల్లీ, సన్న మల్లె చెట్టు, అది లిల్లీనే, లిల్లీ పూల చెట్టు అంట. చూసారు కదా ఎన్ని చెట్లు నాటినా చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇట్లా చిన్న కుండీలు తెచ్చుకొని అవి లోటాలు ఉన్నాయి, లోటాలు తెచ్చుకొని వేసుకోండి. అట్లానే బయటకు ఈడ కూడా చెట్టు నాటేయాలనికేంది కానీ ఎండిపోయింది అది. ఇది ఒక చేరు ఈడ పెట్టింటారు, అది ఈరోజు వీటికి వచ్చింది. ఆడంతాయి ఫ్రెండ్స్, కాకపోతే ఇది వచ్చింది, దాన్ని వదిలేయండి. అట్లనే ఇలా స్ట్రైట్గా వస్తే మనకి సామాన్లు కడిగేకి వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నీ ఉంటాయి అనమాట. తాడి కట్టుకేయండి అక్క. చూసారు కదా ఈరోజు మేము వచ్చినందుకు మా బట్టలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట. సేమ్ అలానే ఉంటాయి లోపల అన్ని రూమ్స్, గూళ్ళు గీళ్ళు అన్నీ ఇలానే ఉంటాయి. ఈ రూమ్లో కూడా మనం బాగుంది దాంట్లోకి. ఓనర్ వాళ్ళు సామాన్లు పెట్టుకున్నారంట. నెక్స్ట్ వచ్చేసి ఇలానే వస్తే ఇక్కడ మనం సామాన్లు కడుక్కోవడానికి ఉందన్నమాట వసతి. బట్టలు ఉతుకోవడానికి సామాన్ల కోసం ఇక్కడ పెట్టారు వసతి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ కూడా ఫ్రీగా పడిపోతాయి మోటర్ వేసుకుంటే. కొలా పడుతుంది కదా చూపి. ఇదనమాట మా అక్క వాళ్ళకి ఎక్కడ పోయే పరిస్థితి లేదు, ఇంట్లో ఉంటాయి వసతులు. అదే మిల్, అది రైస్ మిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఖాళీ ప్లేస్. ఇక్కడే పిల్లలు అక్కడే కదా మనం చూసినది. ఆడుంది కుక్క పిల్లలు ఆడే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఈ వీడియో తర్వాత పెడతాను కుక్క పిల్లల్ని. ఆడుంటాయి మొత్తం ప్రకృతి టౌన్ చూడండి ఫ్రెండ్స్. అంతా ప్రకృతి ఎలా కనిపిస్తుంది. గ్రీన్ రైడ్ అనమాట, అంతా చాలా గ్రీన్. ఇట్లా లాకొద్దు మంచిగా. మెయిన్ రోడ్ అనమాట మనకి అక్క వాళ్ళ ఇల్లు. అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. అది మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో పెడతాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్కి నేను ఉండాలి. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు పెడతాం. అదే అక్కడ పోయాక ఓ టైం ఫ్రెండ్స్. నేను అక్కడ దాకైతే వెళ్ళను ఫ్రెండ్స్, ఎందుకంటే నా 3 పిల్లలు ఉన్నారు. కింద కోడి పిల్లలకి కుక్క పిల్లలకి అడుగు పోతానే ఎలకలు వస్తారని పండుకున్నప్పుడు పోయినాను. అందుకే ఈసారి ఎప్పుడే వచ్చినప్పుడు అట్లా చూపిస్తాను మీకు ఆ విగ్రహాన్ని. నువ్వు ఇట్లా ఫ్రంట్ పెట్టుకో, అంతటా చూపి. ఫ్రంట్ పెట్టుకొని వీడియో చేయాలంట. మా అక్క కూతురు ఎత్తుంది పాపనే చూడండి వీడియో తీసినది. చాలా కష్టపడింది ఇంతసేపు. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో. మా అక్క వాళ్ళు చాలా బాగా నాకు కోఆపరేట్ చేసినారు కదా వీడియో తీయడానికి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అక్క బావ ఇద్దరిని చూసారు కదా వీడియోలో. ఇంకా వీళ్ళు వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి కూడా సొంత కూతుర్లా నన్ను చాలా బాగా కేర్ చేస్తారు, ప్రేమిస్తారు, ఎక్కువ లవ్ చేస్తారు అనమాట. నా మీద ఎక్కువ ఇష్టం మా అక్కకి మా బావకి. ఇంకా ఆ విధంగా నేను ఈ ఇంటికి వచ్చినానంటే మటుకు మా అక్క వాళ్ళ ఇంటికి చాలా బాగా అన్నిట్లో కూడా సపోర్ట్ చేస్తారు నాకు. మా అక్క మా బావ సపోర్ట్ అయితే ఫుల్ ఉంది. వీడియో చేయడానికి కూడా నేను ఏమీ అంతగా పట్టించుకోరనమాట. ఇందుకే ఇలా సరదాగా మాట్లాడుకుంటూ వీడియో చేసినాను నేను మా అక్క కూతురు. మా ఫ్యామిలీ మెంబర్స్లో అంటే నాకు ఫుల్ సపోర్టు. ఫ్యామిలీలో ది బెస్ట్ అంటే మా అక్క వాళ్ళు, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు ఫుల్ అనమాట. చాలా ఇష్టము. అన్నిట్లో కూడా నాకు హెల్ప్ చేస్తారు, కేర్ చేస్తారు, లవ్ చేస్తారు. అన్నిట్లో కూడా వీళ్ళ ఫ్యామిలీ నాకు చాలా ఎక్కువ అనమాట మా చుట్టాల్లో వచ్చేసి. ఇంకా మిగతా అక్క వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇంకా వీళ్ళంతా లేదనమాట. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ చనిపోయిన తర్వాత అక్క బావ దగ్గరనే పెరిగినాను నేను. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా నేను చిన్నపిల్లనని బాగా చూసుకుంటాడు మా బావ కూడా. ఎక్కువ కేర్ చేస్తాడు. మా దీక్షిత డెలివరీ అయినప్పుడు కూడా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను 1 month వరకు. అప్పుడు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఆ విధంగా వీళ్ళ ఇంటికి ఎక్కువ వస్తాను ఫ్రెండ్స్. వీళ్ళ దగ్గర ఉంటే నాకు ఇంకా పుట్టినిల్లు ఉంది లేదన్న బాధ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతము ఎక్కడైనా ఫంక్షన్లు పండుగలు వస్తే ఇక్కడికే వచ్చి టైం స్పెండ్ చేస్తుంటాను వీళ్ళతోటి.